గాంధీ తాత మాట. రచయిత అవధూత హరిప్రియ. మహాత్మా గాంధీ గురించి తెలియని వాళ్ళు, వినని వాళ్ళు మన దేశంలో ఉండరేమో. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, బాపూజీ, గాంధీజీ, జాతిపిత, ఇలా ఎన్ని పేర్లు ఆయనకి. అయినా గాంధీ తాత అని పిలిస్తేనే మన మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంది కదా. మన గాంధీ తాత జీవిత ప్రయాణం మనకు నేర్పే పాఠాలు ఎన్నో. ఎవరైనా కోపంగా చూసినా, మనతో కాస్త గట్టిగా మాట్లాడినా ఏడ్చేస్తుంటాం, లేదంటే తిరిగి వాళ్ళను తిట్టేస్తుంటాం. కానీ ఆ రెండూ మనల్ని మరింత బలహీనుల్ని చేస్తాయని మాత్రం తెలుసుకోం. అలాగే గాంధీజీకి కూడా చాలా అవమానాలు ఎదురయ్యాయి. ఒకసారి ఆయన రైలులో ప్రయాణిస్తుంటే నల్లరంగు వ్యక్తి అంటూ మాటలతో అవమానించి అందులో నుంచి దింపేశారు. అయినా ఆయన కుంగిపోలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నారు. సత్యం, అహింసే ఆయన మార్గాలు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అస్సలు అబద్ధాలు చెప్పకూడదంటారు గాంధీజీ. మనం మాత్రం స్నేహితులతో ఆడుకోవడం, ఆహారం తినడం, హోంవర్క్, సెలవులు, ఇలా చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేస్తాం. కానీ అది మంచి పద్ధతి కాదు. చిన్నగా మొదలైన ఆ అలవాటు పెద్దయ్యాక కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నిజాలు మాత్రమే మాట్లాడాలి. ఎవరైనా మనల్ని చిన్న మాట అంటే చాలు అస్సలు ఊరుకోం. 1-2 మాటలు అనేస్తాం. స్నేహితులతో పుస్తకాలు, పరీక్షలు, బొమ్మల విషయంలో గొడవ పడతాం. కొన్నిసార్లు కొట్టుకుంటాం కూడా. అది కూడా మంచి పద్ధతి కాదు. అలాంటి విషయాల్లో చాలా ఓపికగా వ్యవహరించాలి. పోట్లాడుకోవడం ఒకటే హింస కాదు. అనవసరమైన చెడు మాటలు మాట్లాడటం కూడా తప్పే. కాబట్టి సహనంతో ఉండాలి. ఇప్పటి నుంచి మనం కూడా మన గాంధీతాత మార్గంలో నడుద్దామా మరి?